ఐక్యత పటేళ్ల నాయకత్వం పటేళ్ల నాయకత్వం వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు పటేళ్ల నాయకత్వం పటేళ్ల నాయకత్వం మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపు సభ్యులకు గ్రామాధ్యక్షులకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మేధావులకు యువకులకు విద్యార్థులకు మహిళలకు రైతులకు వర్తక వ్యాపారులకు తెలియజేయనది ఏమనగా జిల్లాలో దశాబ్దాల తరబడి సంఘానికి ఎవరు సేవనందిస్తున్నారు, మీ వద్దకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు కోరగానే స్పందించేటువంటి వ్యక్తులు ఎవరు, గత సంవత్సరాల నుండి మీకు ఏ అవసరాలున్నా కూడా ఆపదల ఆదుకునేవారు ఎవరు, జగిత్యాల కేంద్రంగా ఉంటూ వివిధ గ్రామాలతో మండలాలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు మీరు ఒకసారి గమనించండి. మరి ఒకే సంఘంగా ఉండడానికి ప్రతి సభ్యుడు ప్రతి మేధావి ఆలోచించి ప్రయత్నం చేయాలా. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మన మున్నూరు కాపు సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలవాలా. ఈరోజు ఇప్పటికి కూడా సోదర సభ్యులను గ్రామాధ్యక్షులని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీరు సేవ చేస్తా అంటే టైం ఇస్తా అంటే తప్పకుండా మీకు తగినటువంటి ప్రాధాన్యత జిల్లా శాఖలో కానీ రాష్ట్ర శాఖలో కానీ రాష్ట్ర శాఖ అనుమతితో కల్పించడానికి జిల్లా అధ్యక్షునిగా మా కార్యవర్గం యొక్క అనుమతితో మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. సోదరులారా, ఎన్నికల పోటీ చేసేటువంటి బాధ్యులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే మీ యొక్క ఆ యొక్క పటిమను పక్కకు పెట్టి పోరాట పటిమను ఆ యొక్క ఎన్నికను పక్కకెట్టి మాతో కలిసి రండి. పోరాడితే మనకు చివరికి దక్కేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. రెండు వర్గాలుగా ఏర్పడి ప్రజల లోపల యూనిటీ లేదనేది మన కుల సంఘాల సభ్యుల లోపల అభద్రతా భావం నెలకొంటుంది. తప్పకుండా మీకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామ అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షునికి తెలియజేస్తున్నాము, సంఘానికి ఎవరు సర్వీస్ చేస్తున్నారో అలాంటి సంఘాన్ని ఆదరించండి. మీ దగ్గరికి వచ్చేవారికి కూడా చెప్పండి, మేము వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నాం, ఒక సంఘంగా ఉండాలని చెప్పేసి సూచించండి ఉండాలని. దీనికి మీరందరూ ప్రయత్నం చేస్తే జగిత్యాల జిల్లాలో కళ్యాణ మండప నిర్మాణం కానీ సంక్షేమ ఫలితాలు అందరికీ అందే విధంగా కానీ రాష్ట్ర శాఖ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విద్యార్థి వసతి గృహాలకు నుండి మన విద్యార్థులకు లాభం చేర్చే విషయంలో కానీ మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. యువతలను ఉద్యోగం విషయంలో ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు చేయితనియడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ఒకే సంఘంగా ఉండడానికి ఆల్రెడీ ఏర్పడ్డ కార్యవర్గాన్ని మీరు అందరూ ఆమోదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకి జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపుల వద్దకు తీసుకెళ్లడానికి మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. జై మున్నూరు సంఘం. మనం మున్నూరు కాపు మహాసభ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ 1930లో పెద్దవాళ్ళు స్థాపించిన సంఘం, 70లో రిజిస్టర్ అయింది. ఇది అయితే కొండదేవయ్య గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఒక మంచి సంప్రదాయంగా ఇదే దేవయ్య గత 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభలో ఆఫీస్ బేరర్ పోస్టు ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశంలో ఎన్నోసార్లు ఎలక్షన్ టైంలో వచ్చాడు, మీడియేషన్ చేశాడు. ఆయన అక్కడ ఒక బైలా ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రెసిడెంట్ కానీ ఆఫీస్ బేరర్ ప్రెసిడెంట్ కావాలంటే 3 సంవత్సరాలు ఆఫీస్ బేరర్గా పనిచేయాలి. ఆఫీస్ బేరర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆయన ఏమీ చేయకుండా ప్రెసిడెంట్ కావాలనే తపనతో ఆ ఒక పదవి కాంక్షతో వస్తాడు. అప్పుడు ఆ మీడియేషన్లో కూర్చుంటాడు, అక్కడ దొక్కలోకి వెళ్ళిపోతాడు, పోటీ సంఘం స్థాపిస్తాడు. అలా నగరవాణి అని హైదరాబాద్ కూడా స్థాపించాడు గతంలో. అవన్నీ పోయినాయి. తర్వాత కుస్తబాబురావు అనే పెద్ద మనిషితో జబర్దస్తి పెట్టి ఆయన ప్రెసిడెంట్షిప్లో ఒక బాడీ తయారు చేశాడు. ఆ తర్వాత ఈ టెంకా జాకాన్ని పెట్టాడు. సంఘం అనేది మరి అది చట్ట విరుద్ధము. ఈ సంఘాలు అనేది ఒక్కటే ఉండాలి. మున్నూరు కాపు సంఘం మన రాష్ట్రంలో మన మున్నూరు కాపు సంఘం అనేది చాలా అత్యధిక జనాభా గల సంఘం. మరి ఇటువంటి సంఘంలో ఐకమత్యం అనేది ఉండాలి. ఐకమత్యం మహాబలం అనే మరి తోటి ఇప్పుడు మేము ఇంకో సంఘం అని చెప్పుకునే వాళ్ళు కూడా గ్రహించాలి. వాళ్ళు కూడా మరి రాజశేఖర్ కూడా వాళ్ళని ఆహ్వానించిండు.
మరి మీరు కూడా వచ్చి పనిచేయండి, కలిసి పనిచేయండి, ఇంట్లో కూడా పదవులు తీసుకోండి అని మరి ఆహ్వానించినప్పుడు వాళ్ళు రావాలి. ఈ రెండు సంఘాలు వద్దు, మన కులాన్ని అనేది అనైక్యత మన ప్రజలకు చూపెట్టద్దు, ఒక ఐకమత్యం ఉన్నదనే దాన్ని మనం చూపెట్టాలని ఈ సందర్భంగా కోరుతూ, 100 ఏళ్ల చరిత్రలో మేము అసలు ఏం చెప్పాలన్నా ఇది అంతులేని కథలు ఆడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అనేది 1939లో నిజాం హయాంలో ఏర్పడ్డ నిజాం మున్నూరు కాపు మహాసభ. అప్పటి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1930లో ఏర్పడ్డ మహాసభ నుండి అప్పటి మన కుల పెద్దలే బస్సులు లేకుండా ఎడ్ల బండ్లు కట్టుకొని కాలి నడకన సైకిల్ మీద ఊరూరు తిరిగి సభ్యత్వాలు సేకరించి మున్నూరు కాపుల ఐక్యతకు పాటుపడిన మహోన్నతమైన చరిత్ర కలిగిన మున్నూరు కాపు రాష్ట్ర మహాసభను ఇవాళ కొందరు గుడ్డొచ్చి కోడిని ఎక్కిరించినట్టుగా ఇవాళ వాళ్ళ ఏదో పదవుల వ్యామోహంతో ఈ సంఘాలలో పనిచేసి రాష్ట్ర స్థాయికి ఎదిగితే ఏ పార్టీ పిలిచి నాకు ఏదో పదవులు ఇస్తారన్న దురుద్దేశంతో కొందరు సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కులంలో రకరకాల విభేదాలు, రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలను సృష్టిస్తూ మరి పబ్బం గడుపుకోవడానికి కొందరు అనవసరంగా కులంలో చిచ్చుపెడుతుండ్రు. ఇవాళ నిజంగా చూడాలంటే జగిత్యాల జిల్లాకు వస్తే గత 40 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ జగిత్యాల మున్నూరు కాపులు మా రాష్ట్ర మహాసభలో మెంబర్లుగా చేరిన వాళ్ళు చాలా మంది. అంటే అప్పటి నుండి లేనిది ఇవాళ కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఆ మహాసభను కాదని ఇవాళ ఇక్కడ కొత్తగా సంఘాలు పెట్టడం అనేది నిజంగా దురదృష్టకరం. మున్నూరు కాపులంతా అర్థం చేసుకోవాలి. మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో అసలు వీళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు సరే ఒక ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలలోనే ఈరోజు ఏం చేస్తుంది వాళ్ళు యునానిమస్గా ఒక మండల శాఖ అధ్యక్షుడు నువ్వు, లేకపోతే జిల్లా శాఖ అధ్యక్షుడు నువ్వు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అని పదవులు యునానిమస్గా ప్రకటిస్తుంది. కానీ కుల సంఘాలలో ఈ ఎలక్షన్లు పెట్టడం అనేది నిజంగా చాలా చెడు వ్యసనాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక వీళ్ళు ఏకగ్రీవంగా ఒక మంచి వాతావరణంలో ఒక రాష్ట్ర చీఫ్ విప్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉన్నతంగా జిల్లా నలుమూలల నుంచి ఎందరో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ వార్డు మెంబర్లు, ఇక్కడ లోకల్ మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్లు ఎంతోమంది వచ్చారు. అంత మధ్యలో మంచి ఉన్నతంగా ఒక సంఘం ఏర్పడ్డప్పుడు ఆ సంఘానికి లోకల్ వాళ్ళంతా సపోర్ట్, జిల్లా వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. సరే జరిగింది ఏదో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. చిన్న చిన్న భేదాభిప్రాయాలకు మనం సంఘాన్ని విడగొట్టి కులాన్ని విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్లో వచ్చిన వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం. కానీ నువ్వు పెట్టిన సంఘాలలో ఎట్లుంది ఇవాళ గతంలో జరిగిన మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ నువ్వు ప్రతిసారి మీటింగులు పెట్టి డైరెక్ట్గా టీఆర్ఎస్ ఓట్లు వేయమని చెప్పినావు. ఇది నువ్వు చెప్పింది ఇప్పటి వరకు కవిత దగ్గర పోయి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. నువ్వు పార్టీ కమ్ముడుమైన చరిత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల చుట్టూ దిగి మళ్ళీ అదే ధోరణి అవలంబిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు ఒకటే చెప్తున్నావు, అనవసరంగా సంఘాలను చిచ్చు పెట్టకండి. మేము వేయాలనుకుంటే ప్రతి చోట నువ్వు వేసిన చోట ప్రతి చోట మేము కనుక వచ్చి మళ్ళీ అధ్యక్షుడు వేస్తే అక్కడ మనకు కుక్కలు చెప్పిన ఇస్తాలాగా కులం తయారైతే ఇప్పటికే చాలా అపోహలు ఈ కులంలో ఏకతాటిపైకి రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసిమెలిసే ఉండాలి, ఏకతాటిపైకి రావాలి, ఒకే సంఘం ఉండాలి, ఆ ఒకే సిద్ధాంతం కోసం పట్టుబడాలి, ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి. ఇవాళ దాదాపు 80 ఏళ్ళ చరిత్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది. ఇప్పటికి ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎందుకు? ఇది మన అనైక్యత మన కులంలో లేదు. ఇవాళ అన్ని కులాల కంటే బీసీలో అన్ని కులాల కంటే మన మున్నూరు కాపు కులం పెద్దది. మరి మున్నూరు కాపు ఇంత పెద్ద కులాన్ని మిగతా కులాలకు ఆదర్శంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆదర్శంగా తీసుకుపోయి ఒక బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. కానీ ఇలా లేనిపోయి మన కులంలోని మనమే చిచ్చు పెట్టుకొని మనమే సంఘాలను విభజించి మన వ్యక్తులను విభజిస్తే బాగుంటుంది. అందరికీ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా సంఘ ప్రముఖులకు అందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు కలిసే ఉండండి. దయచేసి ఆ ఎలక్షన్ రద్దు చేసుకోండి.
ఉన్న కమిటీలోనే మీరు చేరుకోండి, మీకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటాం, మీకు ఏ పదవులు కావాలో మేము ఇవ్వడానికి, మీతో పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జగిత్యాల జిల్లాలో ఉన్న మునుకాపు సోదరులందరూ కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే, రేపు జరగబోయే ఎన్నికలు మన కులాన్ని విడదీయడానికి మాత్రమే పెడుతున్నాయి కాబట్టి అది రద్దు చేసుకోండి. కులాన్ని ముందుకు తీసుకెళ్దాం, అందరం కలిసి రాష్ట్ర మునుకాపు మహాసభ ఉన్నది, అందుకు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి అన్ని చోట్లలో కూడా మనం ఏదైనా ఉంటే విభేదాలు ఉంటే దాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తున్నాము, అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర మునుకాపు మహాసభ 1930లో స్థాపించబడ్డది, 1970లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ తర్వాత ఏదైతే సభ్యత్వాలు పెరుగుతూ వస్తున్నాయో దానికి అనుగుణంగా రాష్ట్ర మునుకాపు మహాసభ అందరికీ కూడా వసతులు కల్పించుకుంటూ సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఉదాహరణకు పుస్తపెట్టరు, మనం ఒక ఆఫీసర్కి పెట్టుకుని దాంట్లో వివాహ పరిచయ వేదికలు అంటూ చేస్తున్నాం. రేపు 14లో వివాహ పరిచయ వేదిక ఉంది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుందంటే, మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మన బంధువులలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ సభాముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆ రోజు అందరూ రావచ్చు, వాళ్ళ అమ్మాయిల గురించి ఏమైనా ఉంటే కూడా తీర్చుకోవాలని చెప్పేసి కుదుర్చుకోవడానికి అదొక మంచి అవకాశం ఉంది. ఆ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ రాష్ట్ర మునుకాపు మహాసభ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. పుస్తమెట్ల కార్యక్రమం ఇస్తుంది, జిల్లాలకు కన్స్ట్రక్షన్ ఫండ్ అంటూ ఎంతో కొంత ఇస్తుంది, వితంతువులకు సివింగ్ మిషన్స్ అంటూ ఇస్తుంది. ఇట్లాంటి ఇదే కాకుండా విద్యార్థి వసతుల ద్వారా నోట్ పుస్తకాలు, బుక్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది, వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. బుక్ బ్యాంక్ ఫెసిలిటీలో అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్కి బుక్స్ అందుబాటులో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి తీసుకెళ్ళి మునుకాపు బిడ్డలందరికీ కూడా చదువుకోవడానికి బుక్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర కానీ లేదా హాస్టల్లో కానీ ఎక్కడ చదువుకోవడానికి కావాల్సి అక్కడ మనము రికమెండ్ చేస్తే వెంటనే వాళ్ళకి బుక్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క బుక్ ఇప్పుడు డాక్టర్స్ ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు 5,000, 10,000, 5,000, 6,000 బుక్స్ రూపాయల బుక్స్ ఉంటాయి. అవి కొనలేరు అందరూ. అవి మళ్ళీ మనం చదువుకొని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంజనీరింగ్లో కానీ మిగతా ఎంబీఏలో కానీ వీటిలో కోర్సెస్లో ఏమైనా కానీ వాటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా మనం బుక్ బ్యాంక్లో ఇస్తారు. అక్కడ ఇవన్నీ సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అంటున్నావు. 20 సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు, పేపర్ మీద పెట్టు, ఏం పని సోషల్ మీడియాలో తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. పొద్దున్న చేస్తే బాగా ఊరుకుంటుండే తప్పితే వేరే ఏం చేయలేదు. 5 సంఘాలు 6 సంఘాలు పెట్టుకున్నావు. ఏ సంఘానికి నీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, ఏ సంఘానికి నీ దగ్గర కార్యవర్గ సభ్యం ఉంది, ఎక్కడ నీ ఆఫీస్ ఉంది, అత్తాపత్తా లేని ఆఫీసులలో ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడ ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు. ఈ రోజు వరకు వేరే వారు నీ వెంట వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన 5 మంది కంటే ఎక్కువ లేరు నీ దగ్గర. ఏంది అది పెట్టేది? కులాన్ని నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు? భ్రష్టు పట్టించకండి దయచేసి చెప్తున్నాను మీకు. మీరు అనవసరమైన విషయాల్లో మీరు తరలి చూస్తున్నారు. అది కూడా మీకు మంచిది కాదు. ఏదో నేను చేస్తున్నా అని చెప్పి ఒంటెత్తి పోవడము, అన్నిట్లలో బోర్లు పడడము, ఇది మంచి పద్ధతి కాదు మీకు. ఎందుకంటే కులానికి పనిచేసే వాళ్ళు మీరు కలిసి వస్తున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్నారు, అన్న మేము మీతో కలిసి పనిచేస్తాం వెంకన్న అని చెప్పి వచ్చాం. సరే అన్నాం. అప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేసినాం, ఏంటి అయ్యా మీరు మాలో విలీనం కానీ, మీ ఏదైతే బాడీ అనుకుంటున్నారో మీరు ఏవైతే ఉన్నాయో సంఘాలని మాలో విలీనం, మా సభలో విలీనం చేయండి, మీకు కూడా సరైన పదవి ఇచ్చి మిమ్మల్ని ఇచ్చే స్వాగతిస్తామని చెప్పారు. కానీ మీరు దానికి ఒప్పుకోకుండా, అన్న మీ పేరు మీరు మాతృ సంస్థ మీ పైన ఉండాలి, మాది ఎక్కడైనా కింద పెట్టండి, చిన్నగా ఉంటే చాలు అన్నారు. మా సభ్యులు ఒకటే అన్నారు మా సభలో. నేను అందరినీ కనుక్కుంటూ ఒకటే మాట అన్నారు. ఏకాభిప్రాయం వచ్చింది ఏంటంటే, ఒక వరలో 2 కత్తులు దూరం అన్నా ఆయన విలీనం చేసుకోవాల్సిందే, మనలో కలిసి పనిచేయాలండి. విభేదాలు వద్దు, పక్కకు పెట్టుకొని ముందుకు రా, నువ్వు అందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా జగిత్యాల ఉన్న మునుకాపు బిడ్డలందరూ కూడా తెలియజేసేది ఒకటే ఈ సభాముఖంగా, అయ్యా మీరు 14వ తేదీన ఎన్నికలు పెట్టుకుంటున్నారని చెప్పి తెలిసింది, దయచేసి అది మానుకోండి. మీకు తెలియజేసేది ఏంటంటే, రాజశేఖరతో నేను ఇందాక మాట్లాడితే అన్న వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను, వాళ్ళని కూడా రమ్మని, వాళ్ళని కూడా ఇందులో కలవమని, వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి స్వాగతిద్దాం. అదేవిధంగా అవసరమైతే రాష్ట్ర మునుకాపు మహాసభలో కూడా వీలైతే నేను అవకాశం ఇస్తాను. వాళ్ళకు కూడా ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే కులాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని అందరూ కూడా నేను స్వాగతిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మరొకసారి
తెలియజేసేది ఏంటంటే రాబోయే 14వ తేదీ ఎన్నికలు మానుకోవాలి. దయచేసి ఒకసారి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలిసి పనిచేద్దాం, కులాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు రాజకీయాల్లో మనం అత్యధికంగా అరగదొక్కబడుతున్నామంటే మన కులం ఒకటే. 18% నుంచి 23% ఉన్న మనం మొత్తం తప్పుదో పట్టించడం, ఇట్లాంటివి వీళ్ళు అన్ని కులాలు విభజించడం, మన కులంలో నాయకులు విభజించడం వల్ల ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం వల్ల కులం భ్రష్టు పడుతుందో తప్పితే కులానికి రావాల్సినంత ఏదైతే బలం ఉందో అంత బలం మనకు రాకుండా పోతుంది. మనలో మనమే పెట్టుకుంటున్న ఇది ఇబ్బంది. మనం అన్ని మర్చిపోదాం, అందరం ఏకతాటి మీదకి వద్దాం, కలిసి పనిచేద్దాం, మహాసభకు పూర్వవైభవం తీసుకొద్దాం. మున్నూరు కాపులు అందరం ఐక్యంగా ఉండి మనం రాజకీయంగా ఎదుగుదాం. అదే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగినప్పుడే మన మున్నూరు కాపులకు అంత ఒక విలువ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, అందరం కలిసి పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ 14 జరగబోయే ఎన్నికలు మీరు ఇప్పుడు కూడా మానుకుంటే సంతోషం. అందరం కలిసి పనిచేస్తామని మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు జగిత్యాల సంఘం